సో గైస్ ఇప్పుడు మనం రాజస్థానీ డాబాలో ఉన్నాం. ముందు చూసింది హర్యానీ డాబా, ఇది రాజస్థానీ డాబా. వావ్, డెజర్ట్ మధ్యలో మంచి కలర్ఫుల్ లైట్స్ తో చాలా బాగుంది. నెక్స్ట్ టు డెసర్ట్. ఇదంతా ఫుల్ డెజర్ట్ ఉంటే మధ్యలో డాబాలోకి వచ్చాం. ఓ మై గాడ్, కలర్ఫుల్ లైట్స్. ఇట్స్ వెరీ డిఫరెంట్. చూసారు కదా, ఇది ఫుల్ ఇక్కడ ఫుల్ డాబా అంతా గ్రీన్ గా ఉంది, మిగిలినంతా ఫుల్ శాండ్ తో ఉంది. చూస్తే ఇక్కడ బ్యూటిఫుల్ సెటప్, ఇక్కడ చూస్తే మంచి లైట్స్ కూడా వేసి భలేగా డెకరేట్ చేశారు. I think it's a little old because there's a lot of greenery now. ఇది చూస్తే చాలా పాత చెట్లుగా ఉన్నాయి. ఇంత పెద్ద చెట్లు ఉన్నాయంటే ఇది చాలా ఇయర్స్ నుంచి ఇది ఇక్కడ ఉండి. సో చాలా నీట్ గా అరేంజ్ చేశారు, మొత్తం చాలా నీట్ గా ఉంది. బయట దుమ్ముగా ఉన్నా సరే ఇక్కడ చాలా నీట్ గా అరేంజ్ చేశారు, కలర్ఫుల్ మంచాలతో. సో మనకైతే ఆ 3 బెడ్స్ అక్కడ అరేంజ్ చేశారు, మన అక్కడ ఫుడ్ తినడానికి నియర్ ద కార్. సో కార్ అక్కడ ఉంది, ఇక్కడ మన బెడ్స్ ఇలా సూపర్ గా అరేంజ్ చేశారు. అయితే సో గైస్, you know, in the noon time I don't think we'll even imagine sleeping here. Never. But at night it's so good, guys. You know, you can just look at the sky and just sleep. Beautiful. Sky is just clean, just pitch black. It's a little dusty here, but you know, because it's the desert, that very fine powdery kind of sand. It's almost like you can, I think it's everywhere. We've just bathed in that. సో గైస్, మనం ఇక్కడ ట్రెడిషనల్ రాజస్థానీ మీల్స్ అయితే డిమాండ్ చేసాం. సో వాళ్ళు చేస్తున్నారు రాజస్థానీ థాలీ. సో ఎలా చేస్తున్నారు కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మన ఎక్స్టెన్షన్స్ అవన్నీ సెటప్ చేసాం. Oh yeah. సో ఇయో అసైన్ చేసాం, ఇయోని ఈ మొత్తం చూసుకోవడానికి. సో గైస్, ఇది ఇక్కడ ఉన్న కిచెన్. సో వీళ్ళు ఆల్రెడీ ఫుడ్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో గైస్, ఇప్పుడు మన ముందు ఉంది రాజస్థానీ థాలీ. మనం థాలీ ఆర్డర్ చేసాం. సో ఇక్కడ మనకి బీన్స్ ఉంది, బీన్స్ కర్రీ ఉంది, బీన్స్ అండ్ ఆనపకాయ కర్రీ ఉంది, దాల్ ఉంది, పెరుగు ఉంది, చిల్లీ ఫ్రై చేసిన చిల్లీ ఉంది, ఆనియన్స్ ఇంకా లెమన్ ఉంది, అండ్ ఇదేదో స్పెషల్ పచ్చడి చెప్పారు పేరు. ఇది జస్ట్ ఎర్ర మిరపకాయల్ని నూరి ఓన్లీ దట్ విత్ సమ్ సాల్ట్, అంతే, ఇంకేమీ లేదు. ఓ మై గాడ్. కొంచెం ఎర్ర పచ్చడి. Oh god. దాల్. లెట్స్ టేస్ట్ ఆనపకాయ. ఇది మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు వచ్చి కూరగాయలు తినలేదు మనం, ఎప్పుడు పన్నీర్ దాల్. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ఆనపకాయ తింటే భలే టేస్టీగా ఉంది. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ వీఆర్ హ్యావింగ్ యాక్చువల్లీ వెజిటబుల్స్ హియర్. వెరీ టేస్టీగా. Are you kidding me? Like here we just have paneer and dal, like tomato mainly major items. ఎక్కువగా కారంగా లేదు కానీ బాగుంది. అంత కారంగా ఫ్రై చేశారు. Basically you just steal roti from others' plates and just eat it. Not roti. Curry. You just steal everything. Okay. This is small onions. very different dish. I think butter in middle of roti is their signature. గైస్, ఇక్కడ పెరుగు చాలా బాగుంది, పుల్లగా హోమ్ మేడ్ పెరుగు అనుకుంటా, చాలా టేస్టీగా ఉంది. ప్రోబయోటిక్, చాలా హెల్త్ కూడా చాలా మంచిది, చాలా బాగుంది. I can feel the homemade taste. Buttery taste. And it's really tangy. Really I think they put milk and made this, the old milk. Keep it. Bye. Bye. హలో గైజ్, ఒకవేళ మీకు యాక్సిడెంట్ విజువల్స్ చూస్తే టెన్షన్ అవ్వడం లేదా యాంగ్జైటీ అవ్వడం అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడు వచ్చే విజువల్స్ చూడొద్దు, అవి స్కిప్ చేసి ఆ తర్వాత వీడియో చూడండి. You were inside? Yes. I think that oil tanker banged in. ముందుగా మేము అనుకున్నాం బస్ పక్కన ఆగి ఉంది కదా, చిన్న యాక్సిడెంటే వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ వెళ్ళాక అర్థమైంది యాక్సిడెంట్ చాలా హెవీ యాక్సిడెంట్ అసలు. అసలు చూడలేకపోయాం. వెంటనే ఆ ఏరియా అవన్నీ చూడగానే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి కార్లో కూర్చున్నాం. అందరూ చాలా షాక్లో ఉన్నారు. కాసేపటి వరకు ఎవరు ఏం మాట్లాడలేదు. ఆ సైలెన్స్ అయితే కార్లో ఉంది.
అందరం చాలా షాక్ అయిపోయాం. ఈ వీడియోస్ కూడా మేము తీసినవి కాదు, అక్కడ కొంతమంది పరిచయం అయితే వాళ్ళు షేర్ చేసిన వీడియో. సో ఈ వీడియోస్ కూడా ఎందుకు ఇక్కడ పెడుతున్నామంటే అందరి మధ్య అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, యాక్సిడెంట్స్ గురించి అసలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. రూట్ ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఒంటరిగా లేము, మనకంటూ ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుందని అన్న ఆలోచన మనకు ఉండాలి. సో అది కూడా నైట్ టైం ట్రావెల్ అనగానే ప్రతి సెకండ్ కూడా మనం ఎంతో ఫోకస్డ్గా ఉండాలి. డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఒకవేళ నిద్ర వస్తే ఎక్కడైనా స్టాప్ చేసి పడుకోండి, కానీ ఒక్క సెకండ్ చాలన్నమాట, మన లైఫ్ మన చేతుల నుంచి వెళ్ళిపోద్ది. మళ్ళీ తిరిగి వెళ్ళాలన్నా వెళ్ళడానికి అవ్వదు. సో మేము కూడా ఇప్పటి నుంచి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, ఇంకా చాలా కేర్ఫుల్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది చూడంగానే అందరం చాలా సైలెంట్గా అయిపోయాం. ఇంత సైలెన్స్ ఇప్పటికి వచ్చి ఫస్ట్ టైం అనమాట మొత్తం ట్రావెల్లో. చిన్న మిస్టేక్ వల్ల, మిస్టేక్ కూడా కాదు, ఒక చిన్న పొరపాటు వల్ల లైఫ్ అయిపోతుంది. సో మీరు కూడా ఆలోచించండి, చాలా చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. నైట్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ అయినా ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. సో మనమైతే మనం డిన్నర్ చేసి ఇలా వెళ్తుండగా దారిలో ఒక యాక్సిడెంట్ అయితే అయింది. జస్ట్ 3 ట్రక్స్ వెనకాల మన వెహికల్ ఉంది. సో 3 ట్రక్స్ ముందు యాక్సిడెంట్ అయింది. చెప్పాలంటే ఒక బస్ ఇంకా ఒక ట్రక్ కొలైడ్ అయ్యి చాలా మంది లైఫ్ కూడా రిస్క్ లో ఉంది. ఏమైంది అని వెళ్ళి చూడడానికి వెళ్ళాం. అప్పటికి ఆల్రెడీ బస్ ఫ్రంట్, ట్రక్ ఫ్రంట్ గుద్దుకున్నాయి. సో అక్కడ ఆల్రెడీ చాలా మంది చిక్కుకుపోయి ఉన్నారు. వేరే వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తున్నారు. సో అందరూ కూడా చాలా డిస్టర్బ్గా ఉన్నారు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి అదంతా జరగడం చూసాక కాస్త బాధగా ఉంది. ఎందుకంటే అవన్నీ చూస్తుంటే వాళ్ళ పెయిన్, యాక్సిడెంట్, చాలామంది స్టక్ అయి ఉన్నారు లోపల, చాలామంది అసలు ఏమైందో కూడా తెలీదు, వాళ్ళు ఇంకా బ్రతుకున్నారు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. We were shocked for a moment. అసలు కార్లోకి వచ్చాక కూడా ఇట్ వాస్ వెరీ సైలెంట్ ఫర్ 15 minutes. We were all like very stuck. Because there are too many people. We are still processing what actually happened. Oh my god. చూసిన తర్వాతే లైక్ చాలా డౌన్ అయ్యారు అందరూ. సో ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఆల్సో వెరీ Seeing it itself, it was like very situation was very bad, very heavy visuals. Yeah, it was very painful. So guys, very very careful whenever you're driving, especially on road, highway దగ్గర నైట్ టైంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. And It's not just your life, they're putting multiple other lives also under risk. So Yeah, just very careful. This is actually a 2-lane road. It's very dangerous at night. If it is a 4-lane, it'd be like much better. Oh my god guys, చాలా కేర్ఫుల్గా ఉండండి. మెయిన్లీ నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. This is we just showing this. చూపిస్తున్నామంటే అందుకే just to make you aware about accidents, The seriousness of So, the road. speed limit, traffic rules అన్ని Yeah. follow చేయండి. How much ever late it is, never unrule or go beyond the Don't drunk rules and drive. or We don't know anything what like actually what happened, like Yeah. whose mistake or anything, we don't know. అంతసేపు అక్కడ ఉన్నా కానీ ఎవరు చెప్పట్లేదు ఏంటి రీజన్ ఏంటి ఎలా అయింది అని చెప్పి. But a lot of So, families got affected by yeah, this. a It lot was of very people. serious, because it was just 2 vehicles or 3 vehicles in front of Behind us. us, This accident happened on the way. ఇంకా బస్సులో It చాలా was- మంది పడుకొని ఉన్నారు. ఈవెన్ ద ప్యాసింజర్స్ ఆర్ స్లీపింగ్, దే డోంట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. స్లీపర్. సో మీరు చేసే ఒక్క తప్పు వల్ల మిగిలిన వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకూడదు. సో టేక్ ఇనఫ్ ప్రికాషన్స్ వైల్ డ్రైవింగ్ అండ్ be as careful as possible, because a lot of families are connected to one small mistake. సో ఈ అవేర్నెస్ అందరికీ తెలియాలని ఈ వీడియో, ఈ కంటెంట్ కూడా చెప్తున్నాం. సో ఎవ్రీవన్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్పీడ్ లిమిట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడైతే అందరూ అంత యాక్టివ్గా అయితే లేరు, మేము కూడా కాస్త సైలెంట్ మోడ్లో ఉన్నాం. సో రేపటి ఈ రోజుకి ఇంకా సైన్ ఆఫ్ చేస్తున్నాం. గుడ్ నైట్, టేక్ కేర్.